ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మహోన్నతుడైన దేవుని పేరుట రాజుల రాజు, ప్రభుల ప్రభు రానయున్న యేసయ్య నామమున మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, బాగున్నారా? క్రిస్మస్ వేడుకల్లో బాగా బిజీ అయిపోయారా? ప్రియ సహోదరి, సహోదరుడా, క్రిస్మస్ అంటే ఎంతో సంతోషము, ఎంతో ఆనందము. మరి డిసెంబర్ నెల వచ్చిందంటే క్రైస్తవులకి ఎంతో ఆనందకరమైన విషయము. మన ఇంటిని ఎలా అలంకరించుకోవాలి, క్రిస్మస్ పండగ ఎలా జరుపుకోవాలని నెల రోజుల నుంచి ప్రయాసపడుతూ ఉంటాము. మరి గొప్పగా మన ఇంటిని అనేకమైన అలంకారాలతో అలంకరించుకుంటాము. క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటాము, ఇంటి మీద స్టార్ పెట్టుకుంటాము, ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుంటూ ఉంటాము. ఇంటిలో ఉన్న ప్రతి వస్తువులని, ప్రతి మరి వస్తువులు అన్నిటినీ, బట్టల దగ్గర నుంచి ఇంటి ఇంటి వస్తువులు గానీ, వంట వస్తువులన్నీ శుభ్రం చేసుకుంటాము. క్రిస్మస్ అంటే ఎంతో సంతోషము. ఏ ఒక్క వస్తువు కూడా ఎక్కడ డస్ట్ ఉన్నా సరే ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని క్రిస్మస్‌కి సిద్ధపడుతూ ఉంటాము. మనకెంతో ఆనందం, ఎంతో సంతోషం. మన యేసయ్య పుట్టిన రోజు అంటే మనకెంతో ఆనందం కదా! ప్రియ సహోదరి, సహోదరుడా, నిజమే. దేవుడు ఈ లోకంలో జన్మించడమే గొప్ప వరము. ఆయన జన్మించి మన పాప భారాన్ని తీసి, ఆయన నరరూపధారిగా ఈ లోకములో జన్మించి పరిశుద్ధమైన జన్మని జన్మించాడు. తల్లి మరియ గర్భమందు ఏ పాపము లేకుండా పరిశుద్ధాత్మ మూలంగా మరి దేవుడు గొప్ప వరము గల గొప్ప జన్మను ఈ లోకంలో జన్మించి మన కొరకు మనకి నిత్య రాజ్యం ఇవ్వడానికి అనేకమైన శ్రమలు పొంది మన భారాన్ని మొత్తం ఆయన వీపు మీద వేసుకొని ఈ లోకంలో అనేకమైన శ్రమలు అనుభవించారు. ఎవరి కోసము? నీ కోసము, నా కోసమే కదా! ఈ లోకంలో జన్మించడమే మన పాప భారాన్ని తీసివేయడానికి దేవుడు మరి నరరూపుడుగా జన్మించాడు. అట్టి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము క్రిస్మస్ అంటే ఎంతో సంతోషము, ఎంతో ఆనందము, పట్టజాలినంత ఆనందముతో ఈ నెల మొత్తం గడుపుతూ ఉంటాము. ఎన్నో ఆడంబరాలకు వెళ్తూ ఉంటాము. ఇంటిని చక్కగా అలంకరించుకుంటాము. ఇంటి మీద స్టార్ పెట్టుకుంటాము. మరి మందిరాలకు వెళ్తూ ఉంటాము. గొప్పగా ఘనంగా మరి దేవుని నామాన్ని ఘనపరిచే వారంగా ఉంటాము. మందిరాన్ని గూడా అలంకరించే పనుల్లో మనం కొంత మరి సహకరించే వారంగా ఉంటాము. ప్రియ సహోదరి, సహోదరుడా, క్రైస్తవులకి క్రిస్మస్ అంటే ఈ డిసెంబర్ నెల అంటే ఎంతో సంతోషము. ఈ డిసెంబర్ నెల నుంచి జనవరి 1 వరకి ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటాము. నిజమే ప్రియ సహోదరి, సహోదరుడా, గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎంతో గొప్ప భాగ్యులము. ఎంతో మరి సర్వ సృష్టికర్త అయిన దేవుడు తల్లి మరియ గర్భమందు జన్మించి మన పాప భారాన్ని తీసివేయడానికి ఎంతో దీనాతి దీనంగా పశువుల పాకలో మన కొరకు జన్మించాడు. మరి అక్కడ ఏ చోటు లేకపోయినప్పుడు నీ పశువుల పాకని ఆశ్రయంగా మార్చుకొని ఆ చలికాలంలో ఆ తల్లి మరియ గర్భంలో ఉన్న కుమారుడు ఎక్కడ మరి అతను జన్మించడానికి మేడలు, మిద్దెలు, గృహాలు ఏమీ లేవు. పశువుల పాకలోనే ఎంతో ఆయన పుట్టకే తగ్గింపు గల పుటక. ఆయన పుట్టాడు అంటే మరి గొప్ప ఉన్నతమైన కుటుంబంలో కానీ, ఉన్నతమైన భవనంలో పుట్టలేదు గదా! తన పుట్టడమే దీనాతి దీనమైన పశుల పాకలో మన కొరకు జన్మించాడు. మరి అంత గొప్ప దేవుడు మనకి ఎన్నో మన కోసం త్యాగం చేశాడు. తన పుట్టక కూడా ఎంతో దీనంగా మరి ఎంతో మరి తగ్గింపుతో పశువులు తాగే తొట్టిలో తను పరుండబెట్టారు. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామో ఒకసారి గమనించాలా ప్రియ సహోదరి, సహోదరుడా. అంత దీనమైన స్థితిలో తన పుట్టకే స్టార్టింగ్ నుంచే మన కొరకు త్యాగం చేస్తూ వస్తున్నాడు. అట్టి దేవుణ్ణి కలిగి ఉన్న నీవు, నేను ఇంటిని, ఒంటిని అలంకరించుకోవడం కాదు, మన హృదయాన్ని అలంకరించుకోవాలా. పరిశుద్ధమైన హృదయాన్ని దేవునికి ఇచ్చే రీతిగా ఉండాలా. ప్రియ సహోదరి, సహోదరులా, దేవుడు నీ అలంకారము చూడట్లేదు. నీ ఇంటిని అలంకరించే విధాన్ని చూడడం లేదు. నీకున్న వస్తువులు, నీకున్న ఇంటి హోదాని, స్టేటస్ని చూడడం లేదు. కానీ నా బిడ్డ హృదయం ఎలా ఉంది, నా బిడ్డ హృదయంలో నాకు నివాసం ఉందా, నా బిడ్డ హృదయంలో స్థానం ఉందా అని ఎదురు చూస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ దేవుడు మనలో జన్మించాలా, మన హృదయంలో జన్మించాలా, మన జీవితంలో జన్మించాలా, మన బ్రతుకులో జన్మించాలా. అట్టి జన్మించి ఆ దేవుడు జన్మించే అవకాశము నీవు నేను ఇచ్చినట్లయితే
అనుదినము మన జీవితంలో వెలుగు ఉంటుంది. అనుదినము దేవుడు మనలో నివాసం చేయటానికి అధికారి అయి ఉంటాడు, ఇష్టపడతాడు గనుక ప్రియ సహోదరి, సహోదరుడా ఈ పండుగలు చేసుకోవచ్చు. మనకిష్టమైన పండగ క్రిస్మస్ జరుపుకోవచ్చు. కానీ మన హృదయం గూడా శుద్ధిగా ఉంచుకోవాల. ఈ క్రిస్మస్ వేడుకల్లో కొందరికైనా సహాయం చేసే రీతిగా ఉండాలి. మన అవసరాలు, మన ఇంటిని అలంకరించుకోవటం, మన వస్త్రములు కొనుక్కోవటం, మనం పిండి వంటలు చేసుకోవటం, మనం ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం కాదు గానీ, అదే రోజు, అదే క్రిస్మస్ రోజు కొందరు బేదలకైనా సహాయం చేసే రీతిగా ఉన్నట్లయితే దేవుడు ఎంతో సంతోషపడుతూ ఉంటారు. మరి దేవుని పండుగ రోజైనా, దేవుడు పుట్టిన ఆ రోజునైనా జ్ఞాపకార్థముగా అయినా కొందరు బేదలకి వస్త్రములివ్వడం గానీ, ఆహారం పెట్టడం గానీ, మరి ఎందరో చలికి వస్త్రాలు లేక మరి బెడ్‌షీట్లు లేక బాధపడుతూ ఉంటారు గదా! కొందరికైనా ఆహారం ఇచ్చే రీతిగా, కొందరికైనా నూతన వస్త్రములు ఇచ్చే రీతిగా, వెదవరాండ్రు భర్త చనిపోయిన వారు ఎందరో బేదలు ఉంటారు. వారికి మరి కొన్ని వస్త్రములు కొనించి, వారికి ఇంటికి కొంత అవసరాలకి ఇచ్చే బిడ్డలంగా ఉండాల. దేవుడు అదే చూస్తున్నాడు. నీ ఇంటి, నీ ఒంటి, నీకున్న సమస్తాన్ని అలంకరించుకోవడం కాదు గానీ, ఇతరులకు సహాయం చేసే రీతిగా దీనులు, బేదలు ఉంటారు ఎందరో. వారికి